హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో మనం 2025 జనవరి నెలలో కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం చూడబోతున్నాము. వీరికి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయ పరంగా కానీ, సినీ రంగంలో కానీ ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. కర్కట రాశి వారు జనవరి నెలలో జరిగే ఎన్నో అద్భుతాలు అనేవి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అవి నిజం కూడా కాకపోతున్నాయి. అలాగే మీకు జనవరి నెలలో ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటికి పరిష్కారం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలు మీకు పెళ్లి, ప్రేమ, సంతానం, ఆరోగ్యం, అక్రమ సంబంధాలు, లక్ష్మీదేవిని వెతికి తీయడం, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా కర్కట రాశి వారికి స్త్రీ పురుషులకు మహోన్నత కాలం అని చెప్పవచ్చు. ఈ 2025 సంవత్సరం మొత్తంలోనే ఎన్నో మంచి విషయాలు అనేవి వీళ్ళకి అనేది కూడా జరగబోతున్నాయి. వాటిల్లో జనవరి నెలలో వీరికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా గత సంవత్సరంలో ఎలాంటి వారైనా సరే ఇబ్బందులు పడిన వాళ్ళైతే ఈ సంవత్సరంలో మంచి లాభాలు అనేది చూడబోతున్నారు. ఎవరైతే కర్కట రాశి వారు ప్రేమ విషయాలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కూడా జనవరి నెలలో ప్రేమికులు కలుసుకునే అవకాశం 100% అనేది కూడా ఉండబోతుంది. ప్రేమికులు ముఖ్యంగా వీరికి కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే మాత్రం వీళ్ళకి అనుకూలమైన తీర్పులు అనేవి వస్తాయి. కోర్టు సమస్యలు ఎవరికైనా కర్కట రాశి వారికి ఉన్నట్టయితే మాత్రం మీకు అనుకూలమైన వాతావరణం కోర్టు విషయాలు అది కూడా ఉండదు. అలాగే కర్కట రాశి వారు మీరు భూములు కొనే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా జనవరి నెలలో అనేది కూడా ఉండబోతుంది. అలాగే స్త్రీలు ఎవరైనా సంతాన విషయాలు ఇబ్బందులు పడుతున్నా సంతాన సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి. కొత్తగా ఎవరైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా లేదంటే ఇంకేదైనా పని చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. మగవారికి ఇది ఇంపార్టెంట్ విషయం అండి. ఎవరైతే గుప్త స్త్రీని ఉంచుకుంటారో వాళ్ళు కూడా ఈ జనవరి నెలలో వాళ్ళతో ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా అనేది కూడా గడవబోతున్నారు. వాళ్ళతో విందు వినోద కార్యక్రమాలు అనేవి ఎక్కువ చేయబోతున్నారు. అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి కూడా ఎలా ఉండబోతుందో వీడియోలో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే కర్కట రాశి వారు ఉద్యోగం చేస్తున్నారో వారికి జనవరి నెల అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. అలాగే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే మీ యొక్క తెలివితేటలు నచ్చి మీకు అనేది కూడా వాళ్ళు ఎత్తుకుంటూ మరీ వచ్చి మీకు పెద్ద పెద్ద ఉద్యోగం స్థానాలు అనేది కూడా ఇవ్వబోతున్నారు. అలాగే మీకు ఉన్నత స్థాయి హోదాలు అనేది కూడా లభిస్తాయి. పెద్ద కంపెనీలు మిమ్మల్ని ఏరుకోరి తెచ్చిపెట్టుకుంటారు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో కర్కట రాశి వారు జనవరి నెలలో కూడా మంచిగా ఉద్యోగం అనేది తెచ్చుకొని మంచిగా అనేది కూడా సంపాదిస్తారు. ఇప్పుడు మనం రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాం. కర్కట రాశి వారు ఎవరైనా రాజకీయ పరంగా వెళ్తున్నట్టయితే మీకు మంచి యోగ కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు. మీకు గ్రహముల అనుకూల సంచారం వలన ఏదో ఒక రోజు మీకు ఒక మంచి పదవి అనేది కూడా పొందుతుంది. అలాగే అధిష్టానంలో మీ పేరు అనేది మారి మోగిపోయి మీకు రాజకీయ పరంగా ఒక మంచి పొజిషన్ అంటే ఒక మంచి స్థానం అనేది కూడా మీకు ఇస్తారు. ఎన్నికల్లో పోటీ చేసినట్టయితే మాత్రం తప్పక విజయం అనేది కూడా సాధిస్తారు. అలాగే నామినేటెడ్ పదవి అనేది కూడా లభిస్తుంది. అలాగే మీరు ధనం ఖర్చు చేసినా సరే ఫలితం అనేది కూడా మీకు లభిస్తుంది. అంటే కొంతమంది రాజకీయ పరంగా ఎంత డబ్బు అనేది ఖర్చు పెట్టినా సరే పెట్టిన డబ్బుకి వాళ్ళకి ఆశించిన ఫలితాలు లేక అంటే వాళ్ళు రాజకీయాలు నిలదొక ఇబ్బంది అనేది పడుతుంటారు. కానీ కర్కట రాశి వారు డబ్బు ఖర్చు పెట్టినా సరే దానికి తగ్గట్టు భయంకరమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారు. రాజకీయాల్లో మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనేది కూడా ఎదురు కాబోతుంది. ఇప్పుడు మనం సినిమా వాళ్ళ గురించి చూద్దాం. అంటే ఎవరైతే సినిమాలకి వెళ్ళాలనుకుంటారో లేదంటే పాటలు పాడాలి ఎవరైతే ఉంటారో వీరికి అన్ని అనుకూలమైన అవకాశాలు అనేవి రాబోతున్నాయి. ఎవరైతే టీవీ సినిమా పరిశ్రమలో ఉన్నవారో వాళ్ళకి మంచి గుర్తింపు అనేది కూడా వస్తుంది. మీరు పడ్డ కష్టానికి ఈ సంవత్సరంలో మంచి ఫలితం అనేది కూడా లభిస్తుంది. అలాగే ఎవరైతే దర్శకులు కొత్త కథలు రాస్తుంటారో వాళ్ళు కూడా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి. మీ జీవితం అనేది మారిపోయి పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోలతో కూడా మీరు సినిమాలు చేస్తారు. అలాగే ఎవరైతే పాటలు పాడుతుంటారో అలాగే డాన్స్ మాస్టర్లు కూడా మీరు ప్రతిభకు మీకు ఇంకా మంచి అవకాశాలు అనేవి రాబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వ్యాపారస్తులు కూడా అనుకూలమైన వాతావరణం అనేది జనవరి నెలలో ఉండబోతుందండి. మీకు అనుకున్న దానికంటే అధిక లాభాలు అనేవి పొందుతారు. ఎవరైతే హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళు కూడా లాభాలు అనేవి చూడబోతున్నారు. అలాగే జాయింట్ వ్యాపారులు ఎవరైతే పార్ట్నర్షిప్ అనేది ఉంటారో ఆ పార్ట్నర్షిప్ ద్వారా మీకు అనేక రకమైన వ్యాపారాలు మొదలుపెట్టి ఆ వ్యాపారాల్లో కూడా మంచి లాభసాటిగా పొందుతూ అనేక రకమైన లాభాలు అనేవి చూడబోతున్నారు. అంటే కర్కట రాశి వారికి చూడండి ఈ సంవత్సరంలో అతిపెద్ద ధనయోగం అనేది వీళ్ళకి జనవరి నెల నుంచే స్టార్ట్ కాబోతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు. ఎవరైతే బిల్డింగ్ నిర్మాణ పనులు చేస్తారో వాళ్ళు కూడా మంచి అనేది జరగబోతుంది. అలాగే మీరు పెద్ద కొత్త కాంట్రాక్టులు అనేది కూడా లభిస్తుంటుంది. అలాగే రైస్ మిల్లర్స్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం విద్యార్థులకు ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా విద్యార్థులకు ఈ యొక్క జనవరి నెలలో లేదా ఈ 2025 సంవత్సరం మొత్తంలోనే కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. విదేశీ ప్రయాణాలు అనేవి
కొంతవరకు వాయిదా పడడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మీరు చదువుకున్న దానికి దాన్ని గుర్తుపెట్టుకోలేక ఇబ్బందులు అనేవి పడుతుంటారు. ఎవరైతే పరీక్షలు రాస్తుంటారో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా కనబడుతుంది. విద్యార్థులు ఈ యొక్క జనవరి నెలలో ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోబోతున్నారు. ఆ ఇబ్బందులు మీరు ఉండకూడదంటే అది ఏం చేయాలనేది మీకు నేను చివరిలో చెప్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇప్పుడు మనం వ్యవసాయం వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకి మొదటి పంట కన్నా రెండో పంటలోనే అనేకమైన లాభాలు అనేవి చూడబోతున్నారు. కౌలుదారులు కూడా లాభం జరుగుతుంది. గత సంవత్సరంలో చేసిన అప్పులు అనేవి వ్యవసాయం వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే తీర్చేస్తారు. మీరు కూడా ఇల్లు స్థలాలు కొనుక్కునే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎవరైతే రియల్ వ్యాపారాలు చేస్తారో వాళ్ళు కూడా లాభాలు అనేవి చూస్తారు. చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. 2025 సంవత్సరం నేను చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు స్త్రీలకు ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి ముఖ్యంగా గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. మీ పేరు అనేది మారిపోకపోతుంది. మీరు ఏ చెప్తే అదే అక్కడ ధర్మం, న్యాయం, నీతి అనేది కూడా అవుతుంది. భార్యాభర్తలు విడిపోయి ఉంటే గత సంవత్సరంలో ఈ సంవత్సరం జనవరిలో కలుసుకునే అవకాశం అనేది ఎక్కువ శాతం కనబడుతుంది. అలాగే మీకు ఎవరైనా స్త్రీలు లవర్స్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం ఎక్కువ శాతం అనేది ఉండబోతుంది. ప్రేమకు సంబంధించిన ఇబ్బందులు అనేవి మీకు తొలగిపోతాయి. ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేస్తుంటారో వాళ్ళు కూడా ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అనేవి రాబోతున్నాయి. అలాగే పెళ్లి కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఈ సంవత్సరం అనేది కూడా ఉండబోతుంది. స్త్రీలు కూడా ఎలాంటి డోకా లేదంటే వీళ్ళు కూడా అన్ని విధాలుగా అనేది కూడా బాగుంటుంది. కానీ ఇంత మంచి జరుగుతున్నా సరే ఎప్పుడు మీ మీద అనేది కూడా చెడు చూపు అనేది కూడా పడుతుంటుంది. మీ మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేది ఎక్కువ పెరిగిపోతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు. మీరు బాగుండకూడదు, వీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారు, వీళ్ళు అన్ని విధాలుగా బాగుంటుంది, వీళ్ళు ఎదగకూడదు, దరిద్రులు అయిపోవాలి, నాశనం అయిపోవాలని ఎంతోమంది మిమ్మల్ని కోరుకుంటుంటారండి. వాళ్ళు బాగా అదే ప్రయత్నం మీద ఉంటారు. అలాంటి వారి వల్ల ఏమవుతుంది, మీకు ముఖ్యంగా విద్యార్థులే చెప్పాను కదా ఇందాక, దీనివల్ల మీరు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాగే జనవరి స్టార్టింగ్ 10 డేస్లోనే మీరు ఇబ్బందులు అనేవి ఎక్కువ ఉంటాయి. దానివల్ల మీకు ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక సతమవుతున్నది కూడా అవుతుంటారు. దీనికి తగ్గట్టు పరిష్కారం అనేది ఉంది. అవి పోవాలంటే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడి ఆ సమస్యలు అనేవి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చండి. ఇది విషయం మిత్రులారా. మనకి కర్కట రాశి వారికి ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. 2025 జనవరి మాసంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి అధిగమించి మంచి స్థాయిలో మంచి లాభాలు అనేవి ఎన్నో చూడబోతున్నారు కర్కట రాశి వారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.